అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు కేకే సంస్థ సర్వే సంస్థ అధినేత అయినటువంటి కిరణ్ కొండేటి గారు మనతో ఉన్నారు. ఈ మధ్యన సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి బాగా వైరల్ అవుతున్నటువంటి సర్వే ఏదైనా ఉందంటే అది కేకే సర్వే. ఎందుకంటే 2019లో 150 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్పినటువంటి ఏకైక సర్వే సంస్థ మనకు తెలిసి. వైసీపీ కూడా అప్పటి వరకు ఎప్పుడు గెలుస్తామని చెప్పింది కానీ ఇన్ని సీట్లు అని చెప్పలేదు. ఆ తర్వాత ఆ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని అప్పటి నుంచి కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు 2024లో కూడా ఆ సంస్థ రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో స్పష్టమైన సర్వే చేసి ఎన్నికలకు ముందైతే ఆయన ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. 97 సీట్లు కూటమికి, 23 సీట్లు వైసీపీకి అని ఒక ఫిగర్ ఇచ్చారు. మిగిలిన 54, 55 సీట్లు మాత్రం టఫ్ కంటెస్టెంట్ అని చెప్పి ఒక ఫిగర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఎన్నికల తరువాత ఆ పరిస్థితి ఎలా ఉండబోతుంది, మరి ఆయన చెప్పినటువంటి మాట కట్టుబడతారా లేదా? ఆ ఎన్నికల సరళి మనకు తెలుసు, దేశంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి దీని మీద మళ్ళీ ఏమైనా ఆయన మాటను మార్చుకుంటారా అనేది స్వయంగా ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఫస్ట్ మీరు 97 సీట్లు కూటమికి, 23 సీట్లు వైసీపీకి అని చెప్పారు. టఫ్ను కాసేపు పక్కన పెడదాం. ఈ సీట్లు అయితే మీరు ఖచ్చితంగా దీనికి కట్టుబడి ఉన్నారా ఎన్నికల తరువాత కూడా, పోలింగ్ సరళి చూసిన తరువాత కూడా? మీకు వాక్చాతుర్యం ఉంది, గట్టిగా మాట్లాడగలుగుతారు. కానీ ఇప్పుడు మేము కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ ఇస్తూ అంత గొంతు మాకు రావట్లేదు. బట్ గొంతులో లేకపోయినా కానీ నెంబర్లో ఆ దమ్ముంది. 97 నెంబర్ అనేది మినిమం నెంబర్ 97 కాదండి. 97 నియోజకవర్గాల పేర్లతో సహా చెప్పి ఈ 97 మారవని. రేపు పొద్దున వీటిలో 10 ఓడిపి ఇంకో టఫ్ ఫైట్లో 10 గెలుచుకొని 97 మేము చెప్పాం కదా, మినిమం నెంబర్ 97 అట్లా కాదు. 97 ఏ అయితే నియోజకవర్గాలు ఉన్నాయో ఈ 97 చెప్పినవి మారవు. మిగతా 55లో ఎన్ని యాడ్ అవుతాయి అనేది మీకు పోస్ట్ పోల్ రేపు 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఇండివిజువల్గా సింగిల్ నెంబర్ చెప్పేదని ట్రై చేస్తున్నాం. సింగిల్ నెంబర్ అంటే ఖచ్చితంగా ఫిగర్ చెప్తారు. సింగిల్ నెంబర్ అంటే సింగిల్ నెంబర్ సార్. టీడీపీకి ఈ నెంబరు, వైసీపీకి ఈ నెంబరు, బీజేపీకి ఈ నెంబరు, జనసేనకి ఈ నెంబరు. సింగిల్ విడివిడిగా, కూటమి కాదు, విడివిడిగా కూడా సింగిల్ నెంబరే చెప్దాం. ఇది భారతదేశ సర్వే ఏ సర్వే కంపెనీ చరిత్రలో ప్లస్ మైనస్ చెప్తాయి కానీ, అంటే 5+, 10+, ఇంకా 20-30 మార్జిన్లు కూడా చెప్తుంటారు. అలా కాకుండా సింగిల్గా చెప్దాం, సింగిల్ నెంబర్ చెప్దాం, అలా చెప్పే సింగిల్ కంపెనీ. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే ఫస్ట్ వైనాట్ 175 అన్నారు. తర్వాత మనం 100 సీట్లతోనైనా గెలుస్తామని ఆఫ్ రికార్డ్ ఆయన కొంతమందితో చెప్తున్నారంటే ఆయనే 75 సీట్లు వెనక్కి తీసుకున్నాడు. కాబట్టి మరి మీరేమన్నా మార్చుతారేమోననే ఆ ఉద్దేశంతో చాలామంది ఉన్నారు. ఎందుకంటే పోలింగ్ సరళి చూశారు మీరు ప్రధానంగా. సో ఎవరికి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే మనకు గడిచిన డేటాబేస్ చూస్తారు, ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ జరిగితే పలానా పార్టీ గెలవాలి అంటే రూలింగ్ పార్టీ గెలవాలి లేదా అపోజిషన్ గెలవాలి అనేది సార్, మిక్స్డ్గా ఉంటుంది ఓవరాల్గా. సో దాన్ని బట్టి ఓటింగ్ ఎక్కువ పెరిగితే ఖచ్చితంగా అది అపోజిషన్కి అడ్వాంటేజ్ అని, లేదా ఖచ్చితంగా సిట్టింగ్ గవర్నమెంట్కి అడ్వాంటేజ్ అని రకరకాల డిస్కషన్ ఉంటుంది. ఆ కాన్సెప్టే రాంగ్ అంటున్నాను. మీరు ఒక 20 ఎగ్జాంపుల్స్ దేశంలో తీసుకుంటే 10 ఉన్నాయి. సో ఆ బేస్ మీద చేసుకొని చేయలేం. అంటే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 2019లో 14తో పోలిస్తే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. అది వైసీపీకి బెనిఫిట్ అయింది, అంటే యాంటీ ఓటింగ్ అన్నట్టు. సో అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజల సరళి ప్రకారం ఈ పెరిగిన ఓటింగ్ ఇప్పుడు కూటమికి ప్లస్ అవుదా అపోజిషన్కి? అపోజిషన్ గెలుస్తుందని క్లారిటీ చెప్తున్నాం కదా సార్. కాదు, పెరిగిన ఓట్ బ్యాంకింగ్ బేస్ చేసుకుని ఆ బేస్ లెక్కన కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మిస్టేక్స్ ఆ ఓట్ బ్యాంకింగ్ నుంచి ఈ ఓట్ బ్యాంకింగ్ కన్వర్ట్ అవుతున్నాయి అనమాట. మీకు ఒక 10-12% ఓట్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, రిజల్ట్స్లో హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ కనబడుతుంది ఓవరాల్గా. అట్ ది సేమ్ టైం కూటమి కట్టడం కానీ ఇంకో ఓట్ బ్యాంకింగ్ అదనంగా యాడ్ అవ్వడం, ఇవన్నీ వాటి వల్ల రిజల్ట్స్ కనబడుతున్నాయి. ఇవి ఇప్పుడు ఈ 97 కాసేపు పక్కన పెడదాం. 23 సీట్లు అన్నారు. సో 23 నియోజకవర్గాలు. సో వాటి పరిస్థితి ఏంటంటారు? అది కూడా అలాగే ఉందా? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆబ్వియస్గా మనం ప్రీపోల్ అబ్జర్వ్ చేసినప్పుడు సార్ ఈ సీట్ ఖచ్చితంగా గెలుస్తుంది. అంటే మనం ఎమ్మెల్యే గారికి మనం రిపోర్ట్ ఇస్తున్నప్పుడు విలేజ్ వారీగా ఇస్తాం, మండల వారీగా ఇస్తాం, హై లెవెల్ ఇస్తాం. ఎక్కడైనా మనం విలేజ్ వారీగా చేస్తున్నప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా మనం సర్వే చేస్తాం. ఎందుకంటే మనకున్న బ్రాండ్కి ఖచ్చితంగా ఇప్పుడు మీరు లాస్ట్లో 175 పరిస్థితి ఉందని ఇట్లా అడుగుతున్నారని తెలుసు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇంత లక్షలాది మంది ఫాలో అవుతూ కేకే ఏం చెప్తారని ఫైనల్గా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి అది అడుగుతారని, మీరు చెప్పినట్టు పబ్లిక్ ఎంతమంది రీచ్ అవుతారని, ఇంత వైరల్ అవుతారు. ఎందుకంటే ఒకసారి ఇంటర్వ్యూస్ అంటూ మొదలు పెడితే అది వైరల్గా అవుతుందని మనకు ముందుగా ఐడియా ఉంటుంది. కాబట్టి మేము దాని బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు మీ సినిమా రిలీజ్ అయింది చూస్తున్నారు, దాని బ్యాక్గ్రౌండ్లో వర్క్ మేము ఈ రోజులు చేసుకుంటూ వస్తున్నాం. సో అంటే 23లో ఏమన్నా కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి సార్. మీకు పోస్ట్ పోల్లో 1వ తారీఖు క్లియర్ కట్ సింగిల్ నెంబర్ అంటే అన్ని క్షుణ్ణంగా వెరిఫై చేసి చెప్పాలి కదా సార్. ఇకపోతే మనం కీన్ కంటెస్టెంట్ అనుకున్నాం, ఒక 54-55 టఫ్ కంటెస్టెంట్ అనుకున్నాం. మెజారిటీ సీట్లు ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఆబ్వియస్గా ఇప్పుడు ఏ ఫ్లో అయితే ఉంటుందో అది టఫ్ ఫైట్లో కూడా అదే ఫ్లో కొనసాగిస్తుంది. ఆ పార్టీకి ఉంటుంది అది ఎప్పుడైనా కానీ. సో ఇప్పుడు మెజారిటీ ఆబ్వియస్గా కూటమి గెలుచుకునే ఆస్కారం ఉంటుంది ఆ టఫ్ ఫైట్స్లో.
ఎడ్జ్లన్నీ కొంచెం అటు మారుతాయి అనమాట ఆబ్వియస్లీ. అయితే ఇప్పుడు మనం ఒక 3-4 ప్రధాన సీట్ల గురించి జస్ట్ ఓవరాల్గా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఓడిపోబోతున్నారు అని, సరే టీడీపీ లేదు 1,00,000 మెజార్టీతో గెలుస్తున్నామని వైసీపీ, అయితే 2019 మెజార్టీతో పోలిస్తే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి? అంటే ప్రధానంగా నాయకులు ఇప్పుడున్నట్టు సరళి అబ్జర్వ్ చేస్తే అది కుప్పంలో ఆయన ఓడి చేస్తామన్నా, పులివెందులో ఆయన ఓడి చేస్తామన్నా, పవన్ కళ్యాణ్ ఓడిపోతామన్నా, లేదా లోకేష్, ఇలాంటి మామూలుగా పొలిటికల్ అసలు నెంబర్స్ ఏంటి అక్కడ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయకుండా మామూలు కమెంట్ ఎవరైనా చేయొచ్చండి. మెజారిటీ తగ్గొచ్చు పెరగచ్చు, కానీ ఈ లోకల్ వాళ్ళున్న నియోజకవర్గాల్లో వాళ్ళని కదిలించడం అనేది ఇప్పటికి ఉన్నటువంటిది కష్టం ఈ వేవ్లో ఈ మూడ్లో ఉన్నది. సో జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు ఖాయమే, బట్ మెజారిటీ ఏమన్నా తగ్గుద్దా? ఎందుకంటే రకరకాల అంశాలు మీకు తెలుసు, వివేకాచి దగ్గర నుంచి మెజారిటీ తగ్గుద్దండి కంపారిటివ్లీ పోయినసారితో పోలిస్తే. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ మెజారిటీ 2 తగ్గుతాయి. ఇక కుప్పం, పిఠాపురం, మంగళగిరి ఏంటి ఈ 3 కన్ఫామా? సీట్ గెలవడం ఇందాక చెప్పాను సార్, గెలవడం కన్ఫర్మ్. ఓన్లీ మెజారిటీ లెక్కలు వేసుకోవాలి కానీ గెలుపు ఓటములు లెక్కలు కాదు ఇవి. సరే మెజారిటీ పెరగవచ్చు తగ్గొచ్చు, బట్ అక్కడ సీట్ని మాత్రం కదపలేరు అంటారు. సీట్ కదపలేరు. పిఠాపురం కూడా ఇంక్లూడ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో కొంచెం దెబ్బతిన్న ఉన్న నేపథ్యంలో ఆబ్వియస్గా దాని మీద ఖచ్చితంగా గెలిపించాలని ఇంకా ఎక్కువ ఎమోషన్ యాడ్ అవుద్ది. ఆబ్వియస్గా ఎక్కువ మంది మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు కానీ, శ్యామల గారు కానీ, ఇట్లా రకరకాల జగన్మోహన్ రెడ్డి ఫినిషింగ్ సభ అక్కడ పెట్టడంతో మీరు టూ మచ్ టార్గెట్ చేస్తే టూ మచ్ అక్యుములేట్ అయిపోతారు ఓట్ బ్యాంకింగ్. అట్ ది సేమ్ టైం పిఠాపురం ఓట్ బ్యాంకింగ్ ఓటర్స్ మీద కూడా విపరీతమైన ప్రెజరు. ఎందుకంటే పిఠాపురం ప్రతి క్యాండిడేట్కి కనీసం 100 ఫోన్ కాల్స్ బయట నుంచి వచ్చుంటాయి. పవన్ కళ్యాణ్ ఎట్టనే గెలిపించండి అనే వాళ్ళు 80% మంది వాళ్ళకి ఫోన్స్ వచ్చినప్పుడు ఆ ప్రెజర్ మీ పిఠాపురం ప్రజలు ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి, బయట వాళ్ళు ఎంతమంది ఫోన్ చేశారో మీకు చెప్తారు. సో ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డి గారు హెల్ప్ చేశారనుకోవచ్చు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ గారికి హైప్ తీసుకొచ్చారు. ఇప్పుడు మామూలుగా జరుగుండేది అనుకోండి ఎలక్షన్స్, వంగా గీత గారికి ఖచ్చితంగా ఎంతో కొంత వచ్చిండేది, మెజారిటీ అంత రాకపోయినా తగ్గుండేది. మీరు టూ మచ్ కాన్సన్ట్రేట్ చేసేసరికి టూ మచ్ ఓట్ బ్యాంకింగ్ అక్యుములేట్ అయిపోయింది. అక్కడ వాళ్ళు కూడా వెంటనే అలర్ట్ అవడం కూడా జరిగింది స్పీడ్గా. ఒక పక్క మీరు పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవట్లేదు అంటారు, ఒక పక్క అక్కడే ఫినిషింగ్ సబ్ పెట్టి అక్కడే కాన్సన్ట్రేట్ చేసింది. నిజంగా పట్టించుకోకుండా ఉంటే దాని ఎఫెక్ట్ అంత ఉండేది కాదు. నోటాలుగా జరిగిపోయి టార్గెట్ ఒకటి పెట్టినప్పుడు ఆ టార్గెట్ మీద చంద్రబాబు మీద టార్గెట్ మీదే పెట్టుకోవాలంటే వేరే విధంగా ఉండేది. మీరు ఎప్పుడైతే టార్గెట్ ఇక్కడ చేశారో ఆబ్వియస్గా వాళ్ళు అక్యుములేట్ అయ్యారు. ఇంకా జన సైనికులు కానీ, లేదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, సానుభూతి పనులు కానీ టూ మచ్ ఇంకా ఎక్కువ వర్క్ చేయడానికి అది ఉపయోగపడింది. కుప్పంలో చంద్రబాబు గారి మెజార్టీ పెరిగే అవకాశం ఉందో తగ్గే అవకాశం? 100% పెరుగుద్దండి. ఇప్పుడు ఇంత మామూలుగా మీకు ఇంకా ఒక లెక్క చెప్తాను చూడండి, జగన్మోహన్ రెడ్డి మెజారిటీ రాసుకుంటారు రేపు వచ్చిన తర్వాత, దానికంటే ఇంకో 10 మంది మెజారిటీలు ఎక్కువే ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి కంటే. జగన్మోహన్ రెడ్డి గారు టాప్ 10లో ఉండొచ్చు, ఉంటారు, టాప్ 10లో ఉంటారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఇంకా 7-8 మంది మెజారిటీలు ఎక్కువ ఉంటాయి అంటున్నాను. ఓకే, అంటే అంతకంటే భారీ మెజారిటీలు ఉంటాయి. అది ఏ పార్టీ అయినా కానీ లాస్ట్ టైం ఆయన హైయెస్ట్ మెజారిటీ. అవునవును, లాస్ట్ టైం ఆయనే. సో మెజారిటీ ఏ పార్టీ అనేది కావచ్చు, బట్ జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ అనేది టాప్ 10లో. ఏ పార్టీ అంటలేదు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూటమి వరకే చూసుకున్నాను నేను. కూటమిలోనే ఎక్కువ మెజారిటీలు ఉండే 7-8 మంది ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూటమిలోనే దాదాపు 7-8 మంది హైయెస్ట్ మెజారిటీలు ఉంటారు. సీట్లు అంత వేవ్ ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీని 8 కూటమి కొట్టే అంత? సరే బాబు గారు ఓకే, పవన్ కళ్యాణ్ ఓకే, మిగతా అన్నీ అంత ఉందంటారు? అంటే మీకు అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ ఎంతమంది ఓటున్నారు, ఎంత % ఆఫ్ ఓట్ పోల్ అయినాయి, అపోజిషన్ ఒక 40% లోపల పడిపోయిందా, అప్పుడు మీకు 30% వచ్చింది, లాస్ట్లో 70% వచ్చింది అనుకోండి, 30% మీకు 1,30,000 వెళ్ళిపోయింది అనుకోండి, అవతల పార్టీకి తక్కువ వస్తే మీకు 40,000 50,000 మెజారిటీలు ఈజీగా సునాయాసంగా కనబడిపోతాయి. ఇకపోతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేది ప్రజల మీద ఎఫెక్ట్ చూపింది, మనం అందులో డౌట్ లేదు. సో ఇప్పుడు బాబు గారు సూపర్ 6 అనేది ప్రజల మీద ఎఫెక్ట్ పడిందంటారు, మీ సర్వేలో తీసుకుంటారు కదా? అంటే ఇన్ జనరల్గా ట్రూగా మాట్లాడుకుంటే సూపర్ 6 కాకుండా సూపర్ 5 ఉన్నా ఇదే రిజల్ట్స్ వచ్చింది సార్. నవరత్నాలు కాకుండా అష్టరత్నాలు ఉన్నా పోయినసారి అదే రిజల్ట్ వచ్చింది. అంటే ఎలా ఉన్నారు ఓట్ బ్యాంకింగ్ ప్యాటర్న్ అనేది అట్ ది సేమ్ టైం మీకు ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే జరుగుతుంది అనుకున్నా, ఇప్పుడు లాస్ట్ టైం పసుపు కుంకుమైనా కానీ ఎఫెక్ట్ ఇవ్వలేదు, నీరు చిట్టు ఎఫెక్ట్ ఇవ్వలేదు, డ్వాక్రా ఇచ్చిన ఎఫెక్ట్ కాలేదు, లేకపోతే రుణమాఫీ ఎఫెక్ట్ కాలేదు, ఇప్పుడు కూడా నవరత్నాలు ఎఫెక్ట్ కాలేదు. మీరు అదే వెల్ఫేర్ స్కీమ్ మీదే డిపెండెంట్ అయ్యి జరుగుతుందంటే అది ఎప్పటికీ ఎఫెక్ట్ అవ్వదు. ఓన్లీ మీరు స్కూల్స్, హాస్పిటల్స్, రోడ్స్, మున్సిపాలిటీ, జాబ్స్, ఈ విధం మీద జనాలు ఎక్కువ మంది ఈ షిఫ్ట్ అవుతూ ఉంటారు. కోర్ టీడీపీ ఓటర్ ఎప్పుడు కోర్ టీడీపీ ఓటరే, కోర్ వైసీపీ ఓటర్ ఎప్పుడు కోర్ వైసీపీ ఓటరే. అటు కాకుండా మధ్యలో అబ్జర్వ్ చేస్తూ షిఫ్ట్ అయ్యే వాళ్ళ మీదే ఆ పర్సంటేజ్ డిఫరెన్స్ అయితే హ్యూజ్ డిఫరెన్స్ ఓట్ బ్యాంకింగ్ వస్తుంటుంది ఇప్పుడు. ఇకపోతే ఇప్పుడు మాజీ మంత్రుల్లో కానివ్వండి, మంత్రుల్లో కానివ్వండి, వైసీపీకి మెజారిటీ మంత్రులు అయితే ఈసారి అసెంబ్లీకి వెళ్ళడం కష్టమని అంటున్నారు. సో ఏమంటారు? కరెక్ట్ అండి, మెజారిటీ మంత్రులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2-3 తీసుకుందాం. అంటే అది పోస్ట్ పోల్ చెప్తాను సార్, మామూలుగా ఓవరాల్ 90% చెప్పాను కదా. ఓవరాల్గా పోనీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల్లో సుమారు 25 మంది ఉన్నారు అనుకోండి, ఎంతమంది అసెంబ్లీలో అడుగు పెడతారంటారు?
ఓన్లీ మంత్రుల వరకు 22 మంది కష్టమే సార్. 25 మంది ఉంటే 22 మంది మంత్రులు ఈసారి అసెంబ్లీకి వెళ్ళడమే కష్టం. కన్ఫర్మ్ ఆన్ రికార్డు. ఆన్ రికార్డే కదండి, రికార్డ్ చేసినప్పుడు ఆన్ రికార్డే. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇవన్నీ తిరుగుతుంటాయి సోషల్ మీడియాలో, మీరు చూస్తుంటారుగా. ఇప్పుడు మనం కేకే సర్వీస్ అనేది ఈ మొహం పెట్టుకొని చేస్తున్నాం సార్. లాస్ట్ టైము విపరీతంగా ట్రోల్ చేశారు, నువ్వు 150 ఎలా వస్తాయి, మీరు విపరీతంగా మీరు వైసీపీకి సోల్డ్ అయిపోయారు, మీరు అమ్ముడు పోయారు. ఇప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటే మీరు లోకేష్కి అమ్ముడు పోయారు, చంద్రబాబుకి అమ్ముడు పోయారు, పెద్ద ప్యాకేజ్ ఉంది. అసలు ఇదే ఫేస్ పెట్టుకొని మేము ఒక బ్రాండ్ ఇదే పెట్టుకొని మనం ముందుకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండి పలానా సంస్థ ఇది ఇచ్చిందని మీకు పీడిఎఫ్ ఫైల్ పంపించి మీరు అది చదివిపించేసి ఒక సంస్థ ఉండేది. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే లక్షలాది మంది మీరు వింటున్నారు, మీరు కూర్చోబెట్టి అడుగుతున్నారంటే ఆబ్వియస్గా ఆ బ్రాండ్కి దానికి ఇమేజ్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్ వాల్యూ పోగొట్టుకోవాలని ఎప్పుడు అనుకోం. ఎప్పుడు కూడా మేము మీకు ఎప్పుడు కూడా కూటమి గెలవాలని, చంద్రబాబు గెలవాలని మాకేం లేదు, చంద్రబాబు ఓడిపోవాలని అప్పుడు లేదు, జగన్మోహన్ రెడ్డి గెలవాలని ఓడిపోవాలని ఎప్పుడు లేదు. అప్పుడు మీరు న్యూట్రల్గా ఉన్నప్పుడే మీ అసెస్మెంట్ బాగుంటుంది, ఆడియన్స్ కూడా అలాంటి వాళ్ళని లైక్ చేస్తారు. న్యూట్రల్గా ఉంటున్న వాళ్ళని ఎక్కువ ఇష్టపడతారు. మీ పర్సనల్గా ఎప్పుడైతే ఎమోషన్ కనెక్ట్ అవుద్దో ఆబ్వియస్గా నెంబర్ కూడా అటువైపు, మాటలు కూడా అటువైపు వాళ్తూ ఉంటాయి. అంటే మీ సర్వే సంస్థ సర్వే ఓకే, అలా కాకుండా క్యాండిడేట్లకి మీరు ఏమన్నా విడిగా సర్వేలు చేసేస్తారా? క్యాండిడేట్కి సర్వే చేసేదే సార్. మేము వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కైనా చేస్తాం, టీడీపీకైనా చేస్తాం, ఇప్పుడు చాలా మందికి చేస్తాం, జనసేన వాళ్ళకైనా చేస్తాం, బీజేపీ వాళ్ళకైనా చేస్తాం. మాకు క్యాండిడేట్ ఎవరైతే క్లయింట్ ఉన్నారో ఆయన్ని గెలిపించేదానికి మేము 100% చేస్తాం. మేము పార్టీకి చేయం, ఏ పార్టీకి చేయం, పార్టీకి సంబంధం. ఇండివిజువల్గా ఏ క్యాండిడేట్ చేస్తే అయ్యా మీరు 10,000తో ఓడిపోతున్నారు, ఈ మార్పులు చేసుకోండి అని చెప్పి విలేజ్ వారీగా రిపోర్ట్ ఇచ్చి ఆ గ్రామాల్లో ఎక్కడెక్కడ డిఫరెన్స్ ఉందని చూపించి, సార్ మీరు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, ఈ క్యాస్ట్ వాళ్ళు లేకపోతే ఈ ఊరు వాళ్ళు మీకు అగెనిస్ట్గా ఉన్నారు, ఈ 15 గ్రామాల మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి, డీటెయిల్గా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి, ఇంకా టైం ఉంటే వాళ్ళకి ఒక క్లాసు అంటే ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి మీలో ఉన్న మార్చుకోవాల్సిన విషయాలు కనీసం ఈ 3 నెలల్లో మీరు చేంజెస్ చేసుకుంటే 2-3 వేల ఓట్లు బ్యాంక్ పడుతుంది, ఎమోషనల్గా ఎలాంటి ఫ్యాక్టర్స్ మీరు టచ్ చేసుకోవాలని వాళ్ళు ట్రైన్ చేసే చెప్తూ ఉంటాం. సుమారు ఎంతమంది వైసీపీ అభ్యర్థులకి సర్వే చేసి ఉంటారు? ఇట్లా ఇది 2 ఫ్యాక్టర్స్ సార్. ఇండివిజువల్గా విలేజ్ వారీ సర్వే తీసుకునే వాళ్ళు, రిపోర్ట్లు తీసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మొత్తం 30 నుంచి 40 వరకు టీడీపీ గారు అందరూ కలిపి, వైసీపీ అనే కాదు ఓవరాల్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా మండల వైజ్ చేయించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా బయట ఎమ్మెల్యే తరపున వాళ్ళు లేకపోతే బయట వ్యక్తులు ఒక ప్రశ్నతో వస్తారు, అయ్యా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 కలిపి కేకే గారు ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకి, వాళ్ళు ఇంట్రెస్టా లేకపోతే బయట ఏమైనా వాళ్ళకి ఇంట్రెస్టా, ఇంకా సంబంధం లేదు. మన ప్రశ్నకి సమాధానం. మన మొబైల్ ఫోన్ లాంటిది వాళ్ళం, మొబైల్ ఫోన్ మీకు అమ్ముతాం, మీరు ఏం వాడుతాం ఏం చేస్తారు మొబైల్ ఫోన్తో మీ ఇష్టం. సో మొత్తానికైతే మీరు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ఫిగర్కి దాదాపుగా కట్టుబడి ఉన్నారు. బట్ జూన్ 1, సాయంత్రం 5 గంటలకండి, సాయంత్రం 5 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే అందరికి లైవ్ ఇచ్చి అన్ని ఛానల్స్ పిలిచి కూర్చోబెట్టి టీ కాఫీలు ఇచ్చి ఇది సింగిల్ నెంబర్ అని ధైర్యంగా చెప్పేదానికి ఇంత ధైర్యంగా చెప్తే లోపల ఒక వణుకుంది. వణుకు అంటే భయం, టెన్షన్ ఏంటంటే ఎక్కడైనా ఒక 2 నెంబర్లు తేడా రాకుండా చెప్దామని ప్రయత్నంలో వచ్చే భయం, కానీ క్రెడిబిలిటీ పోగొట్టకూడదని. అంతేగాని మేము ఈస్ట్ చెప్తే వెస్ట్ వెళ్దు, దాంట్లో డౌట్ లేదు. మేము ఇప్పుడు ప్రయత్నించేది ఏంటంటే ఆ నెంబరు ఎగ్జాక్ట్గా వచ్చేదాన్ని ప్రయత్నిస్తాం. ఒకవేళ పొరపాటున మిస్ అయినా ఒక్క నెంబర్ అటు ఇటుకు రావాలి, కానీ ఆ నెంబర్ మిస్ అవ్వకూడదని సింగిల్ నెంబర్ చెప్పేదానికి ట్రై చేస్తున్నాం. అంటే జూన్ 1 తర్వాత కూడా మాకు కూడా మరొకసారి మీరు అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడాం కాబట్టి ఇప్పుడు అంటే మనం కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి. అవును ఎన్నికల 5 ఉన్న నేపథ్యంలో మేము అడగకూడదు, మీరు చెప్పకూడదు. జూన్ 1 సాయంత్రం ఒకసారి చూశాక మీరు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే రిజల్ట్స్ చూడాల్సిన అవసరం లేనిటువంటి విధంగా చెప్తాం సార్. కన్ఫర్మ్ గానీ అంటే జూన్ 4 ఫలితాలు జూన్ 1 సాయంత్రం 5 గంటలకి దాదాపుగా మీరు చెప్తానంటారు. కాన్ఫిడెంట్ అంటే నమ్మకంగా చెప్తున్నాం సార్. మామూలు ధైర్యంగా తొడగొట్టి మీసాలు తిప్పి చెప్పట్లేదు. మేము ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్యాటర్న్ మనం అప్లై చేసినటువంటి విధానాలు మీరు చెప్తున్నారు. క్రెడిబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదో చెప్పేసి మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ అంటే ఇప్పుడు 2019లో మీరు చెప్పింది వచ్చింది కాబట్టి నమ్మారు, 2024లో కూడా నమ్మారు అంటే ఖచ్చితంగా అది ఇంకా మీ క్రెడిబిలిటీని పెంచుద్ది. ప్లస్ మీ మీద ఇప్పుడు బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది 100%. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కామన్గా ఆ పార్టీల సైడ్ ఆ పార్టీకి ఉంటారు, ఈ పార్టీకి ఏ పార్టీకైనా కరెక్టే మీరు చెప్పింది, పార్టీలకు ఉంటారు. సో ఇక్కడ నేను అందుకని ఎంత చెప్పా ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మేము ఒక ఫర్ సపోజ్ ఈ పోల్స్ అనేది ఏదన్నా చెక్ చేసామనుకోండి, ఆ ఫస్ట్లో కేకే ఉంటుంది. అంటే అది ట్రోల్ కావచ్చు, లేదా టీడీపీ వాళ్ళు ఏం పాజిటివ్గా వాడుకుంటారు, వైసీపీ వాళ్ళు ట్రోల్గా వాడుకుంటారు. బట్ మీడియా ఛానల్స్ కూడా అన్నీ వాడుకున్నాయి అనుకోండి. ఎందుకు ఇంత హైప్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా 2019 నుంచి ఆ క్రెడిబిలిటీ కాపాడుకున్నారు. ప్లస్ ఏ పార్టీకి కొమ్ముగాయరని ఒక ఇది సరే సోషల్ మీడియా ట్రోల్ చేసే వాళ్ళకి విషయం తెలియదు కాబట్టి వాళ్ళకి కూడా తెలుసు సార్. మామూలు పైకి చెప్పాలి కాబట్టి చెప్తారు, కానీ మ్యాక్సిమం ఒకటి నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా ఒక నెగిటివ్ కమెంట్ పెట్టినా నేను పొరపాటు నా కమెంట్ కింద ఏం చెప్పలేదంటే ఒక సైన్యంలాగా దానికి రిప్లై ఇచ్చేస్తూ ఉంటారు. కేకి గురించి మీకు ఏం తెలుసు చాలరా బాబు, మనకి ఈ జీవితానికి ఇది చాలు అనిపిస్తుంది. సో అంత క్రెడిబిలిటీ నిలుపుకోవాలంటే ఈ జీవితానికి దాన్ని అదే కొనసాగించాలి కదా.
అయినా కూర్చుని మనం సోషల్ మీడియా కామెంట్ పెట్టడం ఈజీగానే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి దాన్ని సర్వే చేసి బయటికి తీసుకురావడం అనేది ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు కాబట్టి. సో అయితే మీ అమూల్యమైన సమయాన్ని, ఎందుకంటే మీరు బాగా బిజీగా ఉన్నారు మాకు తెలుసు, అయినప్పటికీ కూడా మా ఛానల్ నుంచి కూడా అసలు మీ అభిప్రాయాలను బయటికి పంపాలి అంటే న్యూట్రల్గా పార్టీలతో సంబంధం లేకుండా అభిప్రాయాలు బయటికి పంపాలన్న ఒక ఉద్దేశంతో మిమ్మల్ని కూడా తీసుకురావడం జరిగింది. సో మరొకసారి మీరు June 1 ఫలితాల తర్వాత కూడా ఖచ్చితంగా మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి. సో ఇది మొత్తంగా మనం చూసాం. కేకే సర్వే సంస్థ ఏదైతే ముందు చెప్పిందో ఆ మాటకు కట్టుబడి ఉండటమే కాకుండా కొన్ని సంచలన విషయాలు, దాదాపు 25 మంది మంత్రులు ఉంటే అందులో 22 మంది అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. అలాగే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. అంతకంటే కూటమి నుంచే ఒక 7-8 మంది హైయెస్ట్ మెజారిటీ కూడా కైవసం చేసుకునే అవకాశం ఉందని, ఇలాంటి కొన్ని సంచలనం, వాస్తవానికి ఇవన్నీ కూడా మనకి సంచలన విషయాలే. సో సంచలన విషయాలు చెప్పారు. సో వాస్తవం ఏంటనేది June 1 అయితే మనకి పూర్తి స్థాయిలో అయితే ఫలితాలు వస్తాయి. అలాగే June 4 ఫలితాల తర్వాత మరి కేకే సంస్థ చెప్పినటువంటి ఫలితాలు ఎంతవరకు నిజమయ్యాయి ఏంటనేది తెలుస్తుంది. ధన్యవాదాలు సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించారు.